పౌలు గారు మాట అంటారు, కొండల్ని పిండేసే బలం ఉన్నా, తెలివితేటలున్నా, జ్ఞానం ఉన్నా, అందం ఉన్నా, సౌందర్యం ఉన్నా, ఆస్తి ఉన్నా, ఇది అన్ని ఉన్న ప్రేమ లేని వాడినైతే వ్యర్థుడినే. అందుకని ప్రతి కుటుంబంలో కూడా ఒక అత్తగారికి ఉండాలి, నా కోడల్ని నేను ప్రేమగా చూసుకోవాలని. ఒక కోడలకు ఉండాలి, నా అత్తగారిని నేను ప్రేమగా చూసుకోవాలని. పిల్లలకు ఉండాలి, నా తల్లిదండ్రులతో సణుకోక గొణుక్కోకుండా ప్రేమగా మాట్లాడాలి. కొంతమంది చూడండి, కసురుకుంటారు, చీదరించుకుంటారు, ఆ ప్రేమగా మాట్లాడరు. ఆ ముఖం చూస్తే ఏమంటారు, కొంత ముఖాలు చూడలేమన్నా, ఒకవేళ చూసినా రాత్రి పడుకుంటే నిద్రపడి సావదనమాట. అర్థమవుతుందండి? అలా కాక ఎలా ఉండాలి చెప్పండి? ప్రేమ కొరకు ఏం చేయాలి చెప్పండి? మనం ప్రయాసపడాలి. రూతమ్మ నయోమిని ప్రేమించింది కాబట్టే పొలంలోకి వెళ్ళి ప్రయాసపడింది. యాకోబు రాహేలు ప్రేమించాడు కాబట్టే ఇంచుమించు 21 సంవత్సరమా అది చెప్పండి ఆ ప్రయాసపడ్డాడు. హల్లెలూయా. యోసేపు అన్నయ్యను ప్రేమించాడు కాబట్టే ప్రయాసపడి ఎద్దుల బండిల మీద ఆహార పదార్థాలు తండ్రికి పంపించాడు. బంధాన్ని తెంచుకోవాలనుకోకూడదు, బంధాన్ని ప్రేమతో ప్రయాసంతో మనం కాపాడుకోవాలి. ఒక ఇంట్లో ఉన్నప్పుడు చూడండి, నీకు తమ్ముడు ఉన్నాడు, తమ్ముడిని చక్కగా ప్రేమతో పలకరించు. అన్నయ్య ఉన్నాడు, చక్కగా ప్రేమతో పలకరించు. చెల్లెమ్మ ఉంది, చక్కగా ప్రేమగా పలకరించు. కొన్నిసార్లు చూడండి, కొంతమంది అస్సలు ఆయన అటు వస్తే ఈయన అటు వస్తే అసలు భలే ఉంటుంది. ఆడింటి మీద కాకి నా ఇంటి మీద వాడడానికి ఎంత దుర్మార్గులు చూడండి. కాకిని కూడా వాళ్ళని ఇవ్వట్లేదు వీళ్ళు. అర్థమవుతుందా? సరే, నీ ఇంటి పక్క ఆమె నీకు తెలుసు, చర్చికి వస్తుంది, ఒక ఆదివారం రాలేదు, ఇంటికి వెళ్ళగానే ఏంటి అక్క రాలేదు, ఆరోగ్యం బాగాలేదా అడుగు, తప్పే. కొంతమంది అబ్బా మాట్లాడితే ముత్యాలు బయటకు వస్తాయేమని అస్సలు మాట్లాడు. అలా ఉండకూడదు. మన అందరితో ఎలా ఉండాలి చెప్పండి? ప్రేమ కలిగి ఉండుటకు మనము ప్రయాసపడాలి.